ఈరోజు వచ్చేసి డ్రెస్ కటింగ్ నేర్పిస్తున్నానండి. కొత్త వారు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా కటింగ్ చేస్తే వస్తుంది. ఫస్ట్ నేను 2 మీటర్ల లైనింగ్ తీసుకున్నాను. తర్వాత మెజర్‌మెంట్ డ్రెస్ తీసుకున్నానండి. ఒకసారి నడుము కొలుచుకుందాము. నడుము ఎంత ఉందో మనం చూసుకున్న తర్వాత మార్కింగ్ పెట్టుకుందాము. నడుము వచ్చేసి మనకి 8.15 ఉందండి. డ్రెస్ ఇది టైట్‌గా ఉంది. అందుకే కొంచెం పెంచుకుంటున్నాను. ఒక 1½ ఇంచ్ పెంచుకుంటున్నాను. అలాగే మనం మెడ దగ్గర నుంచి చంక వరకు లూజు కూడా కొలుచుకోవాలి. లూజ్ వచ్చేసి ఇక్కడ 9:30 ఉంది అండి. 9:30 అంటే నేను నడుము పెంచాను కాబట్టి ఇక్కడ కూడా పెంచాలి. 9:30 ఉంది కాబట్టి 10:30 పెట్టుకున్నాను. అలాగే ఇప్పుడు మనం ప్రక్క మెడ పెట్టుకోవాలి. ప్రక్క మెడ వచ్చేసి మనకి 3 పెట్టానండి. 3 ఉంది నా దానికి 3 పెట్టాను. అలాగే షోల్డర్ ఎంత ఉంటే అంత పెట్టుకోవాలి. మనకు పక్కన షోల్డర్ దగ్గర మార్కింగ్ కూడా పెట్టుకొని అలాగే ముందు మెడ వెనకాల మెడ కూడా ఎంత ఉందో అంత పెట్టుకోవాలండి. మార్కింగ్ పెట్టుకోవాలి. ఇదిగోండి ముందు మెడ వచ్చేసి మనకు 5 ఉంది. 5:30 ఉంది. 5:30 పెట్టేశాను. వెనకాల మెడ 6:30 ఉంది. 6:30 పెట్టేశాను. ఇప్పుడు చంక దగ్గర నుంచి కింద నడుము దగ్గర స్కర్ట్ అండి. స్కర్ట్ వరకు అది కూడా కుట్లలోకి కరెక్ట్ సమానం కాకుండా 1.5 ఇంచు కుట్లలోకి వదులుకొని మనం అలా మార్కింగ్ పెట్టుకోవాలి. అలా కిందకి చంక దగ్గర నుంచి స్కర్ట్ వరకు, స్కర్ట్ నుంచి కింద పొడవు వరకు పెట్టుకోవాలి. మనకు డ్రెస్ ఎంత పొడవు కావాలో అంతే మార్కింగ్ పెట్టుకోవాలండి ఇక్కడ. ఓకేనా? కింద ఎక్కువ ఉన్నా మనకు వద్దు. మనకి ఎంతైతే కావాలో అంతే మార్కింగ్ పెట్టుకోండి. ఇప్పుడు డ్రెస్ అనేది తీసేసి ఇప్పుడు మనం రౌండ్గా చంక రౌండ్ గీయాలి కాబట్టి మనం ఏదైనా ఒక స్కేల్ తీసుకుందాం. స్కేల్ తీసుకొని మనం ఇలాగా స్ట్రైట్గా మార్కింగ్ పెట్టుకోవాలి. అలాగా స్ట్రైట్గా మనం ఎక్కడైతే చంక ఎంత పెట్టుకున్నామో అంతే. అదిగోండి అలాగా మార్కింగ్ పెట్టిన చోట అలా స్క్వేర్ టైప్ వేసుకోవాలి. అలాగే ముందు నెక్ కూడా వేసుకోవాలి ఇలాగా. ఎందుకంటే మనకు రౌండ్ అనేది నీట్గా రావడం కోసం ఇలా స్క్వేర్ వేసుకుంటారండి. అలవాటైన వాళ్ళైతే డైరెక్ట్ రౌండ్ తిప్పేస్తారు. కొత్త వారి కోసం ఇలా ఖచ్చితంగా ఇలా స్క్వేర్ తీస్తే అలా చుక్క పెట్టుకొని అలా రౌండ్ చేస్తే వెంటనే వచ్చేస్తుందండి రౌండ్. ఎందుకంటే అటు ఇటు స్క్వేర్ వచ్చి మధ్యలో రౌండ్ అప్ చేస్తే చాలన్నమాట, మనకి వచ్చేస్తుంది నీట్గా రౌండ్. అలాగే నెక్ కూడా మనం రౌండ్ అలా మార్కింగ్ పెట్టేస్తున్నాను. ఈజీగా వచ్చేస్తుందండి. స్క్వేర్లా వేసుకుంటే మాత్రం రౌండ్ అనేది వస్తుంది. నేను ఇక్కడే మీకు కనిపించేలాగా ముందు మెడకు రౌండ్ చేశాను, వెనకాల మెడకు కూడా రౌండ్ చేశానండి. ఎందుకంటే క్లారిటీగా అర్థమవుద్ది అనేసి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ కుట్టండి. మనం అదిగో 7 ఉంది అంటే కుట్లలోకి వదిలాము ఇందాక, అది వేరు. ఇప్పుడు కరెక్ట్గా నడుము ఎంత కావాలంటే 7 కావాలి. నడుమ వచ్చేసి 7:30 7. అందుకనేసి మనం ఆ 7:30 ఎందుకు పెట్టామంటే కరెక్ట్ అక్కడే మనకు కుట్టు వస్తుందన్నమాట. అంతే కావాలి. లూజ్ అనేది అంత కావాలి. కుట్లలోకి ఎగస్ట్రా అది వేరు. మన కుట్టు అనేది ఇక్కడ పడాలి. ఇదిగోండి ఇలాగ పెట్టుకోవాలి మార్కింగ్. ఓకేనా? 7:30 వచ్చిందంటే ఇవతల కొంచెం 1/2 ఇంచు, ఇట్లా కొంచెం 1/2 ఇంచు వదులుకొని ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి. ఆ క్రాస్ వస్తుందండి అక్కడ. నీట్గా షేప్ వస్తుంది మనకి డ్రెస్సు. ఆ చంక దగ్గర నుంచి అలా షేప్ తీస్తే మాత్రం డ్రెస్ నీట్గా ఫిట్టింగ్ చాలా బాగుంటుంది. ఇప్పుడు చంక దగ్గర నుంచి మనం కట్ చేసుకోవాలి. ఇలాగా మనకు మార్కింగ్ కనబడుతూ మనం కట్ చేసుకోవాలండి. ఎందుకంటే మార్కింగ్ యువతలకి మనం చేసుకోకూడదు. మనం యువతలకి చేసుకున్నాము అంటే అది కొంచెం మళ్ళీ క్లాత్ తగ్గడం అంత తేడా వస్తుంది. ఇది కరెక్ట్ కొలత కాబట్టి ఇలా మార్కింగ్ పక్కన మనం కత్తెరతో కట్ చేసుకోవాలి. ఓకేనా? చాలా రౌండ్ నీట్గా వచ్చింది. అలాగే ఇక్కడ మనం ప్రక్క మెడ దగ్గర షోల్డర్ దగ్గర చిన్న మార్కింగ్ పెట్టుకోవాలి. కత్తెరతో కట్ చేసుకోవాలి కొంచెం. ఓకేనా? అలాగే ఎందుకంటే అక్కడ మనం కట్ చేయకూడదు. రౌండ్ అనేది కింద నుంచి చేయాలి. ఇప్పుడు పొడవు ఎంతైతే పెట్టుకున్నామో అంతనే కావాలి కాబట్టి ఎక్స్ట్రాది మనకు అనవసరం, కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం నెక్ కట్ చేసుకుందామండి. నెక్ కట్ చేసే ముందు షోల్డర్లో అతుకులు ఉంటాయి కదా, డబల్ మీద కట్ చేస్తాము. అదనేది మనం ఓకే అలా ముందు పాటు వెనకాల పాటు షోల్డర్ విడదీయాలి. ఇప్పుడు ముందర నెక్ వెనకాల నెక్ అలా లైనింగ్ రెండిటి మీద, బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ రెండిటి మీద మార్కింగ్ వేసుకోవాలి అలాగా. ఇప్పుడు ఇది వచ్చేసి నేను ముందు నెక్ కట్ చేస్తున్నానండి. ముందు నెక్ అనేది పైకి ఉంది కదా, గూటు 5:30 ఉంది. ఇది వచ్చేసి నేను స్టార్ నెక్ కట్ చేస్తున్నాను. చాలా సింపుల్ నెక్ కట్ చేస్తున్నాను. ముందు ఇంకా మోడల్స్ పెడతాను. ఫస్ట్ టైం నేర్చుకునే వాళ్ళ కోసం ఇలా చూపిస్తున్నాను. ఓకేనా? మార్కింగ్ పెట్టేసాను. ఇలా కట్ చేసేసానండి. స్టార్ నెక్ కట్ చేశాను. ఓకే, ఇప్పుడు కొలుచుకుందాం. ఇదిగోండి 5:30 ఉందండి నెక్. అది ముందు నెక్ సరిపోతుంది. ఎందుకంటే అది మెజర్మెంట్ డ్రెస్ సరిగ్గా లేదు, అందుకోసమని ఇలాగా కొంచెం చేంజ్ చేయాల్సి వస్తుంది. లేకుంటే ఇంకా అలాగే యాజ్ ఇట్ ఈజ్ పెట్టేవాళ్ళం. కొద్దిగా చేంజ్ చేస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా చాలా పొడవు ఉంది. అందుకనేసి నేను ఒక 1/2 ఇంచు పైకే పెట్టేసి మార్కింగ్ పెట్టి రౌండ్ అప్ కట్ చేశాను. ఓకేనా? కొలుచుకోండి, ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి అదిగో
6:30 ఉందండి వెనకాల నెక్ మనకి. ఓకేనా. ఇప్పుడు లైనింగ్ అయితే కటింగ్ అయిపోయింది కదా. 2 ముక్కలు తీసుకోవాలి, ముందు పార్ట్ వెనకాల పార్ట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు మెజర్మెంట్ డ్రెస్ తీసుకోవాలి, అలాగే డ్రెస్ మెటీరియల్ తీసుకోవాలండి. లైనింగ్ కట్ చేసిందేమో డ్రెస్ మెటీరియల్ మీద పెట్టాను, 4 మడతలు పెట్టేసి దాని మీద మనం మెజర్మెంట్ డ్రెస్ ఎందుకు పెడుతున్నామంటే పొడవు చూసుకుంటున్నాము ఒకసారి. లైనింగ్ కొంచెం పైకే ఉంటుంది కాబట్టి డ్రెస్ అయితే ఎంత పొడవు కావాలో అంత పొడవి మార్కింగ్ పెట్టుకోవాలి. పెట్టుకున్నాను నేను. ఇప్పుడు మనం ఇంకా ఇక్కడ మనం మార్కింగ్ ఏం పెట్టక్కర్లేదండి. ఆల్రెడీ లైనింగ్ వేసాం కాబట్టి లైనింగ్ ప్రకారం మనం కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక్క ప్రక్క మెడ దగ్గరే జస్ట్ అలా మార్కింగ్ పెట్టుకోవాలి కదలకుండా. ఓకేనా. అలా కటింగ్ చేసుకుంటూ లైనింగ్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. ఇలా కట్ చేయడమేనండి. కట్ చేయడమే. ఎందుకంటే లైనింగ్‌కి కొంచెం అన్ని మార్కింగ్‌లు పెట్టుకోవాలి, లేట్ అవుద్ది. మెటీరియల్ మనకి ఈజీగానే వస్తది. ఇప్పుడు ముందు పార్ట్, వెనకల పార్ట్ విడదీశానండి. ఇదిగోండి ఇలాగా. ఇదేమో ముందు పార్ట్, అదేమో వెనకల పార్ట్. అలా మార్కింగ్ పెట్టక్కర్లేదు. అదిగో షోల్డర్ దగ్గర జస్ట్ అట్లా మీకోసం చూపిస్తున్నా. కానీ అవసరం లేదండి. మనం పిన్నీస్ ఏదన్నా అలా సపోర్ట్‌గా పెట్టుకొని అలా కట్ చేసుకోవచ్చు. నేను ఆ పిన్నీస్ కూడా పెట్టలేదు. అవసరం లేదు. ఎందుకంటే కాటన్ డ్రెస్ కాబట్టి కదలట్లేదు. నెక్ ఎంతుంటే అంతే. తర్వాత ఇందాక చెప్పాను కదా, కుట్లల్లోకి వదులుకొని మనకి ఎక్కడైతే కుట్టు కావాలో అక్కడ మార్కింగ్ పెట్టుకోవాలండి. ఇప్పుడు మార్కింగ్ పెట్టాను కదా, దాని మీద మనకు కుట్టు రావాలి. ఇదంతా నేను స్టిచ్చింగ్ అప్పుడు మీకు ఇంకా వివరంగా చెప్తాను. ఇప్పుడు జస్ట్ కటింగ్ కోసమే అనమాట. ఇప్పుడు వెనకాల నెక్ రౌండ్ కట్ చేస్తున్నాను. ఓకేనా. అదిగోండి అలా కట్ చేసేస్తాను. ఖచ్చితంగా ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ఇలా ట్రై చేయండి, వస్తుంది. ఇంకా మీకు ఏమేమి కటింగ్లు కావాలో నాకు కామెంట్ సెక్షన్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. హ్యాండ్స్ వచ్చేసి లైనింగ్ ఉంది, 4 మడతలు ఇలా లైనింగ్ పెట్టుకోవాలండి. అలా లైనింగ్ పెట్టుకొని మనకు మెజర్మెంట్ డ్రెస్ ఉంది కదా, అది డ్రెస్ అది ఇలా పెట్టుకోవాలన్నమాట హ్యాండ్స్. ఓకేనా. అదిగోండి అంతే పెట్టాను. ఓకేనా. కుట్లల్లోకి వచ్చేసి మనకు ఒక 1 ఇంచ్ వదిలాను అక్కడ. సేమ్ ఇలా పెట్టుకోవచ్చండి. టేప్ లేకుండా చూపిస్తున్నాను. ఇది టేప్ కొలతలు అనేవి ఇంకా వేరు ఉంటుంది. టేపు లేని వాళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చు. మనకు చదువు రావాలని ఏం లేదండి. ఆది డ్రెస్ ఇలా పెట్టుకోవడం, చూసుకొని జాగ్రత్తగా మార్కింగ్ పెట్టుకొని కట్ చేసుకోవడం. ఓకేనా. అదిగోండి అలాగా. అలా మనకు మార్కింగ్ అనేది కనబడుతూ మనం కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా. అదిగోండి ఎంత నీట్‌గా వచ్చింది కదా షేపు. మనకు హ్యాండ్ అనేది ఇలాగే మనం ఇప్పుడు డ్రెస్ మెటీరియల్ కూడా అంతే కట్ చేసుకోవాలి. ఓకేనా. 4 మడతలు పెట్టుకొని అలాగా సేమ్ లైనింగ్ కట్ చేసాం కాబట్టి లైనింగ్ తీసుకొచ్చేసి దీని మీద పెట్టేసి ఇలా కట్ చేసుకోవడమేనండి. చాలా నీట్‌గా వస్తుంది. ఓకేనా. ఇప్పుడు పైన మనము సెంటర్ చూసుకొని ఇలా విడదీసుకోండి ఫస్ట్. ఇలా విడదీసుకున్న తర్వాత సెంటర్ దగ్గర ఆ సెంటర్ అనేది షోల్డర్ దగ్గర కుట్టండి కరెక్ట్. అటు ఇటు పెరగకుండా తగ్గకుండా అది మార్కింగ్ పెట్టుకోవాలి. ఓకేనా. అలా మార్కింగ్ పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు అలాగా ఒక 1/2 ఇంచు ఒక సైడు కట్ చేసుకోవాలండి. ఇది క్రాస్ తీసుకోవాలి. ఈ క్రాస్ తీసుకునేది మనము ముందరి పక్క జాయింట్ చేస్తాము. అది మళ్ళీ వెనకల పక్కకి వెళ్ళకుండా అలా మార్కింగ్ అనేది పెట్టుకుంటే ముందు పక్కనే రావాలని మనకు ఒక గుర్తండి అది. ఓకేనా. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయిందండి. మొత్తం ఈరోజు డ్రెస్ కటింగ్ నేర్పించాను. ఖచ్చితంగా మీరు చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ డ్రెస్ కటింగ్ మీరు కూడా నేర్చుకుంటారని మరొక వీడియోతో ఇంకోసారి కలుస్తానండి. బాయ్ అండి. ఓకే. బాయ్.